వల్లికైతే ఇంక నర్మదా ప్రేమ అయితే కలిసి ఫోన్ చేస్తారు. మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చున్నాము, ఇక్కడే మీ అమ్మోళ్ళు లేరు కదా, మీ అడ్రస్ ఇదే కదా అని చెప్పి అనేటప్పటికి ఇంకా ఫోన్ వచ్చి వేదవతి ఫోన్ ఎత్తిస్తుంది వల్లికి. ఇంకా వల్లికైతే ఇంకా వేదవతి అక్కడే ఉండేటప్పటికి ఇంకా ఏం చెప్పాలి ఏందా, ఇంకా అక్కడ అమ్మ వాళ్ళు లేరు అని చెప్పాను కానీ అన్నాను అంటే ఇప్పుడు నేను దొరికిపోతాను, ఏంటి వీరిద్దరు ఇలా నన్ను ఇరికిచ్చేశారు అని చెప్పనని ఇంకా ప్రేమ నర్మదా అయితే ఇప్పుడు చూసావా వాళ్ళ అమ్మోళ్ళు లేరని చెప్పనని తను యాక్టింగ్ చేస్తుంది చూడు కావాలంటే అని చెప్పనని ముందుగానే మాట్లాడుకుంటారు. ఇంకా వేదవతి దగ్గర అయితే ఇంకా వాళ్ళ అమ్మగా భ్రమరామికి వాళ్ళకి ఫోన్ చేసినట్టుగానే తను ఫోన్ చేసి ఈ విధంగా ఎక్కడున్నారమ్మా మా తోడుకోడళ్ళు ఇద్దరు నీ దగ్గరకు వచ్చున్నారంట అంటే లేమమ్మా మేము ఇప్పుడు 5 నిమిషాల ముందే బయటకు వెళ్ళామని చెప్పనని ఇంక అంటూ ఉంటే ఈ ముగ్గురు కోడల్లో ఇంకా నర్మదా ప్రేమ అంటేనే వేదవతికి ఇష్టం. ఈ వల్లి ఏదో తింగర పనులు చేస్తుంటుందని తనకైతే నచ్చదు. ఇదంతా కనుక్కొని చేస్తుందని వల్లి అయితే ఇంకా వల్లి వాళ్ళ అమ్మకు చెప్పేటప్పటికి తనైతే షాకు చెప్తుందనమాట. నువ్వు కోడలివి నీ ప్రవర్తనలోనే నువ్వు ఉండు, నా కూతురు విషయాల్లో నీకేం అంత అవసరం అని చెప్పి అనేటప్పటికీ ఇంకా నర్మదాకైతే చాలా కోపం వస్తుంది. నేను ఇప్పటిదాకా తను ఏదో పొరపాట్లు చేస్తుంది అని చెప్పి అనుకున్నాను, మీ వెనకాల ఏదో పెద్ద ఫ్రాడ్ జరుగుతుందని నాకు ఈరోజు అర్థమైంది, అదేందో మా మామయ్య గారి ముందు బయట పెడతాను అని చెప్పి అనేటప్పటికీ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అమ్మి, అది నీకు మంచిది కాదు, నీ కాపురం ఏందో నువ్వేందో నీ మొగుడు ఏందో ఇదే చూసుకో, నా కూతురు విషయంలో మా విషయాల్లోకి ఎంటర్ అయినావంటే తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయని చెప్పిన వార్నింగ్ ఇస్తే ఫస్ట్ సైలెంట్గానే ఉంటుంది. ఆ తర్వాత మాత్రం ఇంకా నర్మదా కూడా తన మీద రివర్స్ అవుతుంది. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు, నువ్వు మాట్లాడితే నేను భయపడిపోయి ఉంటాను అనుకుంటున్నావా, ఇక్కడ నేను నర్మదా నీలాగా చదువుకున్న దాన్ని కాదు, చదువుకున్న దాన్ని, అన్ని సంస్కారం తెలిసిన దాన్ని, మీలాగా ఎక్కడి నుంచి అయితే నేను మాట్లాడను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా వేదవతి చాలా